హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అపెక్స్ ఐ ట్రేడర్స్ న్యూస్ ఛానల్, అవర్ ఫ్యామిలీ ఛానల్. ఫ్రెండ్స్, బ్లాక్ డాగ్ నెట్వర్క్ అంటేనే అందరికీ గూస్ బాంబ్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి కూడా రీఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అలాగే ఇది ఎందుకు రీఎక్స్టెన్షన్ చేస్తున్నారు, అలాగే ఎందుకు ఇంకా లిస్టింగ్కి వీళ్ళు సమయం కేటాయించట్లేదు అనేది ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం. అలాగే ఒక్క నిమిషం మీకు వీడియోలో సిఇఓ గారు ఏం చెప్తున్నారో మీ అందరికి కూడా నేను వినిపిస్తాను. ఫ్రెండ్స్, ఈలోపు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకేమన్నా ప్రాజెక్టుల గురించి కూడా అక్కడ మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను వీటి గురించి తెలియపరుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. సిఇఓ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. Hi, it's Nick Maneverve, the CEO of BlockDAG. We just made a major announcement that we're going to be live on USA exchanges from the 4th of March when we open our trailing. This is on the back of our successful mainnet launch where we're operating at under. చూడండి ఫ్రెండ్స్, మన సిఇఓ గారు ఏం చెప్పారో మీకు అందరికీ కూడా తెలుగులో నేను తెలియపరుస్తాను. నౌ ది నెక్స్ట్ పేజ్ బిగిన్స్. గ్లోబల్ ట్రేడింగ్ స్టార్ట్స్ మార్చ్ 4న యుఎస్ గవర్నమెంట్లో యుఎస్ ఎక్స్చేంజ్, యూరోపియన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వబోతుంది. ట్రేడింగ్కి రెడీగా ఉంది. అలాగే మేము ఇంకా ప్రీసేల్లో కొన్ని టోకన్స్ని రిలీజ్ చేసాం. అప్పటి వరకు మీరందరూ కూడా బై చేసి పెట్టుకోండి, క్లైమింగ్ కూడా ఇస్తాము. అలాగే మార్చ్ 4 కన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయను. 4వ తారీఖు నాడు రిలీజ్ అవుతే వెల్ అండ్ గుడ్. ఇప్పటికే చాలా మటుకి పొడిగింపు చేయడం జరిగింది. 2023 డిసెంబర్ నెలాఖరులో ఈ యొక్క బ్లాక్ డాగ్ నెట్వర్క్ అనేది స్టార్ట్ అయింది. 2024, 25లో కూడా వీళ్ళు చాలా హల్చల్ చేశారు. ఇదిగో లిస్ట్ అవుతుంది, అదిగో లిస్ట్ అవుతుంది, ఇగో ఈ టోకన్స్, ఆ టోకన్స్ అనుకుంటా. అయితే వీళ్ళు మొదటి దశలోనే చెప్పడం జరిగింది, మాకు ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఫండ్స్ వస్తే కానీ మేము రిలీజ్ చేయమని చెప్పి. కానీ జనాలకు కూడా మనం చెప్పదలుచుకోలేదు, చెప్పినా వినే పొజిషన్లో లేరు. కానీ ఇప్పుడైనా మన టోకన్స్ని క్లెయిమ్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే మార్చ్ 4 వరకు మనం వేచి ఉంటాం, వేచి చూద్దాం. ఏ సమయంలో అయినా ఈ టోకన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటే మీ అందరికి కూడా నేను తెలియపరుస్తాను. స్టే అవే, స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, లైక్ వల్ల మోటివేషన్ ఎంతగా వస్తుంది. అలాగే ఎన్నో వీడియోస్ని మనం మీ ముందు వరకు తీసుకురావడం, అలాగే ఇలాంటి వీడియోస్లో ఖచ్చితమైన విషయాల్ని మీ వరకు తెలియపరచడమే మీ అపెక్స్ ఐ ట్రేడర్స్ ఫ్యామిలీ ఛానల్ తెలియపరచగలదు. అందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్లో విషయం ఉండాలే కానీ మీ అందరూ కూడా మాతో ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ, జై హింద్, జై భారత్. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మీద ఆల్ అని పెట్టుకుంటే ప్రతి న్యూస్ కూడా మీ వరకు వస్తుందని తెలియపరుస్తూ, జై హింద్, జై భారత్.